So here is the exhaust note of the much anticipated Aprilia SR 175. Looks absolutely stunning with the streamlined bodywork. Nice bass heavy exhaust note. I think once you ring the throttle, then the sportiness comes out, but you can feel it. హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సర్ప్రైజ్ వీడియో అనమాట మీకోసం. నేను వచ్చేసాను ఇక్కడ మోటోప్లెక్స్ హైదరాబాద్ కూకట్పల్లి షోరూమ్ అనమాట. సో మన వెనకాల ఉన్నది ఒక స్కూటర్లో కొత్త సెగ్మెంట్, ఒక కొత్త చాప్టర్ అనేది చెప్పొచ్చు. ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్లో SR 175 అనేది లాంచ్ అవ్వబోతుంది. ఇంకా అఫీషియల్ లాంచ్ కాలేదు. దాని ముందు మీకోసము ప్రీవ్యూ ఫస్ట్ లుక్ అనేది తీసుకొచ్చేసాను మన కూకట్పల్లి అప్రిలియా మోటోప్లెక్స్ షోరూమ్ నుంచి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బండి షోరూమ్స్కి వచ్చేసింది. అక్రాస్ ఇండియా కూడా డిఫరెంట్ సిటీస్లో అన్ని షోరూమ్స్లో వచ్చేసింది అనమాట. లాంచ్ ఇంకా 1 or 2 వీక్స్లో ఉంటుంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ ఫ్యాషియా డిజైన్ అంతా కూడా చాలా చాలా చక్కగా ఉంది. అప్రిలియా స్కూటర్స్ అనేది స్కూటర్తోనే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టారనమాట. SR 150తో పాటు SR 150 లాంచ్ అయినప్పుడు అది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూటర్స్గా ఉండే, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ స్కూటర్స్గా కూడా ఉండే ఇన్ ఇట్స్ క్లాస్. సో దాని తర్వాత SR 125 వచ్చింది, 160 వచ్చింది. కానీ ఆ స్కూటర్ ప్రైస్ అనేది బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఆ ఒక్క సెగ్మెంట్ కొంచెం డల్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ రైడింగ్ హై ఆన్ దేర్ RS 457 సక్సెస్ వాళ్ళు మళ్ళీ ఆ స్పోర్టీనెస్, ఆ అజిలిటీ, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని ఆ సుప్రీం అంటే టాప్ క్లాస్ 175cc స్కూటర్ని వాళ్ళు తీసుకొచ్చేసారు. సో SR 160 ప్రైజింగే అరౌండ్ 1,30,000 ఉండే. సో దీని ఒక ప్రైజింగ్ దానికంటే ఎక్కువ ఉండొచ్చు. యాక్చువల్ ప్రైజింగ్ ఎంత ఉంటుందని మనం లాంచ్ రోజు తెలుసుకుంటాము. కానీ ఈరోజు అయితే మనం దీని గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. డిజైన్, సిల్హుయెట్, ఫీచర్స్, స్పెక్స్ అనేది ఎలా ఉంటుంది అనేది. మీరు ఫ్రంట్ ఫ్యాషియా చూసినట్లయితే మనకి ఒకలాంటి డబుల్ స్కూప్స్ అనేది ఇచ్చారు. కానీ ఇది ఎయిర్ ఇన్లెట్స్ కాదు, జస్ట్ డమ్మీ స్కూప్స్ అనమాట. జస్ట్ టు గివ్ అ స్పోర్టీ ఇది ఫీల్ మీకు ఫ్రంట్ నుంచి. అండ్ అగ్రెషన్, బండికి ఉన్న అగ్రెసివ్ క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ ఈ 2 టర్న్ బ్లింకర్స్ కూడా మనకి ఎల్ఈడీది ఇవ్వలేదు. ఎల్ఈడీది ఇస్తే బాగుండేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఫాల్స్ అండర్ ద ప్రీమియం కేటగిరీ. సో ప్రీమియం ప్రైజింగ్ వచ్చినప్పుడు నో కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో క్లియర్లెస్ ఇండికేటర్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ రేర్, అదొక డిసప్పాయింట్మెంట్. కానీ ఇక్కడ మీరు ఇటాలియన్ ఫ్లాగ్ ఒక ఇది బ్రాండింగ్ చూడొచ్చు, అప్రిలియా బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ ఎల్ఈడీ లైటింగ్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చాలా ప్రీమియంగా ఉంది. ఒకలాంటి సాఫ్ట్ లైటింగ్తో పాటు ఇక్కడ ఉంది. అండ్ ఫ్రంట్ ఫ్యాషియా మీరు చూసినట్టు పాత డిజైన్ లెక్కనే ఒకలాంటి షార్ప్ షూటర్ డిజైన్ అనమాట, విత్ పర్ఫెక్ట్లీ డిజైన్డ్ ఏరోడైనామిక్స్. అంటే ఏరోడైనామిక్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా చేయబడింది టు కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ ఆఫర్ ఇంక్రీజ్ టాప్ స్పీడ్. టాప్ స్పీడ్ క్లెయిమ్ అనేది కొన్ని ఆన్లైన్ సోర్సెస్ ప్రకారం చూసినట్లయితే, కన్సోల్ ఇచ్చిన నంబర్ ప్రకారం చూసినట్లయితే అరౌండ్ 150 km/h అని చూపిస్తుంది. మరి అది ఎగ్జాక్టా కాదా అనేది మనకి ఆ అఫీషియల్ లాంచ్ రోజు వాళ్ళు క్లెయిమ్ చేసే స్పీడ్ని బట్టి తెలుస్తుంది. మైలేజ్ అనేది ఏం చెప్పలేదు. అండ్ ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్ అనేది ఆఫర్ చేశారు. చాలా చక్కగా కనిపిస్తుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ యాజ్ ఆల్వేస్ మనకి ఆఫర్ చేశారు టు ఆఫర్ సుప్రీం రైడ్ క్వాలిటీ, సూపర్ ఫ్రంట్ అండ్ ఫీల్. ఎందుకంటే ఇంత పర్ఫార్మెన్స్, ఇంత స్పీడ్ ఉన్నప్పుడు మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అవసరమే. అండ్ దాంతోపాటు 14-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్, 120 సెక్షన్ టైర్స్ అనమాట. సో దీనివల్ల మనకి సుప్రీం రోడ్ గ్రిప్ అనేది లభిస్తుంది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది, స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడానికి. అండ్ ఏబిఎస్తో ఆఫర్ చేయబడిన స్కూటర్ అనమాట. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ ఏమో డిస్క్ బ్రేక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెనకాల అసలు డిస్కే ఇవ్వలేదు. సో ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్తో పాటు వస్తుందని చెప్పొచ్చు. ఆఫరింగ్ ద సేఫ్టీ నెట్ ఆఫ్ ఏబిఎస్ ఆర్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ సుప్రీం స్టాపింగ్ పవర్ టు టేమ్ ద కైండ్ ఆఫ్ వైల్డ్ నేచర్ లర్కింగ్ అండర్నీత్. ఇంకోటి మనం స్కూటర్లో కూర్చొని చూసినట్లయితే మనకి ఇక్కడ మంచి లెగ్ రూమ్ అనేది లభిస్తుంది. అండ్ ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, మన సామాన్లు క్యారీ చేయడానికి సులభంగా ఉంటుంది. అండ్ స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి మనకి లెగ్ రూమ్ అనేది సఫిషియెంట్గా ఉంది. ఈవెన్ ఫర్ టాలర్ రైడర్స్ అప్ టు 6 feet టాల్ సఫిషియెంట్ లెగ్ రూమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. రైడింగ్ పోస్చర్ మంచి అప్రైట్ రైడింగ్ పోస్చర్ ఉంది. డిటాచ్డ్ హ్యాండిల్ బార్ ఇవ్వలేదు, కానీ మనకి ఇక్కడ అన్ని స్విచ్చెస్ అనేది ఇచ్చేసారు. ఇంజిన్ కిల్ స్విచ్ కానివ్వండి, స్టార్టింగ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ కానివ్వండి, ఇక్కడ డిఫరెంట్ మోడ్ స్విచెస్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అండ్ హై బీమ్, లో బీమ్ ఇది బటన్ ఇక్కడ ఉంది. ప్లస్ మనకి పాస్ స్విచ్ అనేది కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. టర్న్ బ్లింకర్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇగ్నిషన్ కన్సోల్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ దీని ఒక కీ చూసినట్లయితే మనకి టిపికల్ అప్రిలియా కీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీ కీ అనేది ఆఫర్ చేశారు. ఎస్ అంటే అరౌండ్ అంటే 175cc అంటే దగ్గర దాపు ఇది 1,30,000 to 1,40,000 ఎక్స్ షోరూమ్ ప్రైజింగ్లో ఉండొచ్చు దరిదాపుల్లో. అండ్ మీరు కన్సోల్ ఇది గ్రాఫిక్స్ చూడొచ్చు. ఒకసారి మీరు ఫోకస్ చేసినట్లయితే
మరొకసారి ఈ బియర్ రేసర్ అప్రిలియా బ్రాండింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ దాన్ని క్లియర్గా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్ అనేది. సో ఇది క్లియర్గా మనకి వాళ్ళు అండర్స్కోర్ చేస్తున్నారు. రేసింగ్ ఫాంట్ కానీ దీంట్లో యూజ్ చేయబడిన లేఅవుట్ కానీ మనకి యూజర్ ఇంటర్ఫేస్ కానీ మనకి క్లియర్గా ఇది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కూటర్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకి తెలుస్తుంది. ఇక్కడ స్పీడో కన్సోల్ ఓపెన్ అవ్వగానే మనకి డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇదైతే అనలాగ్ థీమ్ అనమాట. దీంట్లో మనకి రెగ్యులర్ రెవ్ నీడిల్ క్లైంబింగ్ ఫీల్ అనేది మనకి ఆఫర్ చేశారు. ambient టెంపరేచర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ప్లస్ మనకి ఇక్కడ క్లాక్ అనేది ఆఫర్ చేశారు. అండ్ వేరియస్ మెనూస్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఈ మెనూని కంట్రోల్ చేయడానికి 2 మోడ్ బటన్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. ఒక మోడ్ బటన్ ఇక్కడ ఉంది టు స్వైప్ త్రూ ద మెనూ కింద మన స్టార్టర్ బటన్ పక్కన, ఇంకో మెనూ దానిపైన ఉందన్నమాట మోడ్ బటన్. సో ఇది ప్రెస్ చేస్తూ మనము మ్యూజిక్, ఫోన్ కాల్స్, నావిగేషన్ ఇవన్నీ మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ మెనూలోకి వెళ్ళాలంటే ఈ యొక్క సెట్టింగ్స్ ఐకాన్లోకి వచ్చి ఈ మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనము మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం క్లాక్, యూనిట్స్, పేరింగ్ ఇవన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. సో బ్యాక్ లైట్ కూడా మీరు ఆటోమేటిక్గా, లేకపోతే ఆన్బోర్డ్ సెన్సర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా అది బ్యాక్ లైటింగ్ అనేది చేంజ్ చేస్తుంటుంది. ప్లస్ గ్రాఫిక్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ అనలాగా డిజిటల్గా మనకు తెలుస్తుంది. ఒకసారి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే సో ఇక్కడ మన కాన్ఫిగరేషన్ అనేది కనిపిస్తుంది. క్లాక్స్, యూనిట్స్, పేరింగ్ ఇవన్నీ మనం ఇది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బ్యాక్ లైటింగ్ మనము ఆటోమేటిక్గా డే ఆర్ నైట్ మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా థీమ్ అనేది కూడా మనము ఒకసారి లోపలికి వెళ్తే మనము డిజిటల్, అనలాగ్ ఇదా మనం సెట్ చేసుకోవచ్చు. డిజిటల్లో మనం సెట్ చేసినట్టయితే థీమ్ అనేది కొంచెం మారుతుంది. మీరు ఇలాంటి లేఅవుట్ అనేది వస్తుంది. దీంట్లో కూడా మనకి టాప్ స్పీడ్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. టాప్ స్పీడ్, లేకపోతే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అండ్ డిఫరెంట్ లేఅవుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇష్టమైన లేఅవుట్లో మీరు పెట్టుకోవచ్చు. సీట్ చూసినట్లయితే మనకి స్టెప్ సీట్ లేఅవుట్ ఉంది. చాలా స్పేషియస్ సీట్ అనేది ఆఫర్ చేయడం చూస్తారు. అండ్ దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ప్రీవియస్ SR సిరీస్లో ఏముండే అంటే స్లోపింగ్ సీట్ ఉండడం వల్ల బ్రేక్ కొట్టినప్పుడల్లా రైడర్ జారి ముందుకు వచ్చేసేవాడు. సో ఇది ఫ్లాట్ సీట్ ఇచ్చారు కాబట్టి సో దీంట్లో మనం బ్రేక్ కొట్టినా కానీ ముందుకు జారకుండా ఈ ఒకలాంటి ఫ్లాట్ బెడ్ సీట్ అనేది మనకు ఆఫర్ చేశారు. అండ్ స్ప్లిట్ సీట్ లేఅవుట్ ఇచ్చారు. రైడర్కి అడిక్వేట్ స్పేస్ ఉంది, పిలియన్కి కూడా అడిక్వేట్ స్పేస్ ఉండేటట్టు చూశారు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది స్కూటర్ కాబట్టి మనకి యూటిలిటీ కోసం ఫ్రంట్ హుక్ ఇచ్చారు, ఏదన్నా సామాన్లు క్యారీ చేయడానికి, అంటే గ్రోసరీస్ షాపింగ్ అయిన తర్వాత అది క్యారీ చేయడానికి. అండ్ సీట్ ఒకవేళ మనం అండర్ సీట్ స్టోరేజ్ చూసినామైతే మనకి ఎక్కువ సీట్ స్టోరేజ్ అయితే లేదు. ఒక హాఫ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. బూట్ లైటింగ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇదైతే యాక్చువల్లీ బ్యాటరీ కేస్ ఇక్కడ రావాలి. ఫ్యూయల్ క్యాప్ అనేది కూడా ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉందో ఇంకా మనకు తెలియదు. అది అరౌండ్ 5.5 ఆర్ 6.5 లీటర్స్ ఉండొచ్చో ఏమో. ఎగ్జాక్ట్ స్పెక్స్ అనేది మనకి లాంచ్ రోజు తెలుస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూస్తున్నాము. సో ఇంత సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే మనం ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ, డర్ట్ ప్యాచెస్ కానీ, పాట్ హోల్స్ వచ్చినా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సైడ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే మనకి ఆ రేసింగ్ ఫాంట్ అనేది SR175 ఇక్కడ హైలైట్ అవుతుంది. రేస్ గ్రాఫిక్స్ అనేది ఉంది. అండ్ ఎగ్జాస్ట్ క్యాన్కి మనకి ఇచ్చిన హీట్ షీల్డ్ కూడా ఒకలాంటి కార్బన్ ఫైబర్ ఫినిష్తో ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే టెయిల్ ల్యాంప్ చూపించేద్దాము. టెయిల్ ల్యాంప్ మనకి ఒకలాంటి ఎక్స్ షేప్ టెయిల్ ల్యాంప్ అనేది వస్తుంది. ఇంతకుముందు వాళ్ళ స్టామ్ అట్లాంటి స్టామ్ 125 దానికి వచ్చిన ఇదనమాట. SR160లో కూడా ఇదే టెయిల్ ల్యాంప్ అనేది వచ్చింది. గ్రాబ్ బార్ కూడా ప్రీమియం క్వాలిటీ గ్రాబ్ బార్ ఉంది. అండ్ ఇక్కడ ఇంజిన్ పరంగా చూసినట్లయితే ఒకసారి ఇంజిన్ కంపార్ట్మెంట్ మీరు ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఆఫ్ సెట్ మోనోషాక్ అనేది ఇక్కడ లభిస్తుంది. అండ్ ఇంజిన్ పరంగా చూసినట్లయితే 174cc ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 13 PS పవర్ అండ్ 14 Nm టార్క్ అనేది అజ్యూమ్ చేస్తున్నారు ఆన్లైన్ సోర్సెస్ ప్రకారంగా. వెనకాల మనకి డిస్క్ బ్రేక్ అయితే లభించలేదు, కానీ టైర్స్ అనేది సేమ్ 14-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రేర్ అనమాట. సో అంతే అండి. బండి యొక్క ప్రైజింగ్ ఎంత ఉండాలి ఇదంతా చూసినట్లయితే బండి యొక్క స్టైలింగ్ అయితే అదిరిపోయింది. మన అప్రిలియా స్కూటర్ అంటే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుందని తెలుసు. సో దీని ఒక ప్రైజింగ్ ఎంత ఉండాలనేది మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నాకు తెలిసి ఇంచుమించు 130 to 140 మధ్యలో ఉండొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఈజ్ దిస్ ద రైట్ టైమ్ టు లాంచ్ ఎ స్కూటర్ లైక్ దిస్? ఇది నిజంగా మార్కెట్లో విల్ ఇట్ బ్రింగ్ అబౌట్ రెవల్యూషన్? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.